వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు. మళ్ళీ మరో భయంకరమైన వైరస్ మనల్ని వెంటాడుతుందా? కోట్లు ఖర్చు పెట్టినా ఆసుపత్రిలో బెడ్ దొరకలేదు. ఒకవేళ బెడ్ దొరికినా ఆక్సిజన్ సిలిండర్లు అందలేదు. చివరకు ఎందుకు పనికిరాని రెమిడిసివర్లు ఇంజెక్షన్స్ కోసం బ్లాక్ మార్కెట్కు పరిగెత్తి అలసిపోయి మన కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖం నుంచి తేరుకోకముందే మళ్ళీ మరో భయంకరమైన పురుగు కుడితే పరిస్థితి విషమమంటున్న ఆరోగ్య శాఖ. అసలేం జరుగుతుంది? ఆ పురుగు ఏంటి? ఆ పురుగు బారిన పడకుండా ఎలాంటి అప్రమత్తత పాటించాలి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కరోనా పురుగు బారిన పడకుండా బయటపడ్డామా అని సంతోషపడాలా, మళ్ళీ మరో పురుగు వచ్చిందని ఎలా జాగ్రత్త పడాలో అర్థం కాక తలలు పట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ వాసులను వెంటాడుతోంది. 2 రోజుల క్రితం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ సెట్స్లో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఒక ప్రమాదకరమైన విషపురుగు కాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అసలు సాధారణ పురుగే అనుకుని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొచ్చింది? హైదరాబాదును వణికిస్తున్న ఆ పురుగుల కథ ఏంటి చూద్దాం ఇప్పుడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో సెట్స్ లో ఒక ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు రాజేష్ శర్మ షూటింగ్ సమయంలో ఒక ప్రమాదకరమైన విషపురుగు కాటుకు గురయ్యారు. పురుగు కుట్టిన తొలినాళ్లలో అది సాధారణ పురుగేనని చిత్ర యూనిట్ తో పాటు నటుడు రాజేష్ శర్మ భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే కరెక్ట్ గా 6 గంటల తర్వాత ఆయన శరీరంలో విష లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలైంది. తీవ్రమైన జ్వరం, ఒంటిపై తట్టుకోలేనంత నొప్పితో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను వెంటనే కోల్కతాలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే దీని వెనుక ఒక భయంకరమైన నిజముంది. హైదరాబాద్లో షూటింగ్ ముగించుకుని ఆయన కోల్కతాకు ఫ్లైట్లో వెళ్తున్న సమయంలోనే ఈ విషయం శరీరం మొత్తం పాకినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో ఉండగానే రాజేష్ శర్మ తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు పడ్డారని, ఊపిరి ఆడక నరకం చూశారని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనను ఐసీయూకు తరలించాల్సి వచ్చింది. కేవలం ఈ సినీ నటుడే కాదు, ప్రస్తుతం హైదరాబాదు నగరంలో కొద్ది రోజులుగా ఈ వింత పురుగుల కలకలం విపరీతంగా పెరిగిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఈ రకమైన విషపురుగుల బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఒకవైపు జ్వరం, మరోవైపు చర్మంపై ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమా సెట్స్లోనే బాలీవుడ్ నటుడికి ఇలా జరగడంతో ఈ పురుగుల పట్ల ప్రజలు, ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్ చేసే సినీ యూనిట్లు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పురుగే కదా అని లైట్ తీసుకుంటే అది ప్రాణాల మీదికే తెచ్చేలా ఉంది. ప్రస్తుతం అత్యవసర చికిత్స పొందుతున్న నటుడు రాజేష్ శర్మ త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. అలాగే హైదరాబాద్ ప్రజలారా, మీ పరిసరాల్లో ఇలాంటి వింత పురుగులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ఇటీవల కాలంలో హైదరాబాద్లోని ఏ ఆసుపత్రి చూసినా జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని మరోవైపు వైద్యులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.